ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనం దేవుడు దావీదుకు ఇచ్చిన వాగ్దానం. ఇక్కడ ప్రధానంగా 2 విషయాలు చెప్పబడ్డాయి. 1, దావీదు సంతానం రాజ్యం స్థిరంగా ఉండడం. 2, దేవుని నమ్మకత్వం. దేవుడు దావీదు వంశానికి శాశ్వత స్థిరత్వాన్ని ఇచ్చేలా వాగ్దానం చేశాడు. నీ మట్టుకు అంటే భూమి మీద అతని వంశం వారసులు కుటుంబము అని అర్థం. నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడును అంటే దావీదు యొక్క రాజ్య సింహాసనం శాశ్వతంగా ఉండబోతుందని అర్థం. ఇది భౌతికంగా మాత్రమే కాదు, ఆధ్యాత్మిక రూపంలో కూడా అమలవుతుంది. ఎందుకంటే దావీదు వంశంలోనే యేసుక్రీస్తు జన్మించి నిత్య రాజ్యానికి మార్గం చూపించాడు. ఇది తెలియజేస్తుంది దేవుని వాగ్దానం కేవలం భౌతిక పరిమితులు గలది మాత్రమే కాదు, అది నిత్యమైనది అని. అలాగే వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడు చెప్పింది ఎప్పటికైనా నెరవేరి తీరుతుంది. మనం ఆ మాటలను నమ్మి ధైర్యంగా విశ్వాసంతో జీవిస్తే చాలు. అబ్రహాము పరిస్థితులు విరుద్ధంగా ఉన్నా దేవుడు చెప్పిన మాట నిజమని నమ్మాడు. శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ప్రియులారా, దేవుడు చెప్పింది ఆలస్యమైన తప్పక నెరవేరుతుంది. పరిస్థితులు అసాధ్యం అనిపించిన విశ్వాసం ఉన్న వారికి దేవుని శక్తి కనిపిస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. నేను పాడుచూ స్తుతిగానము చేసేదను. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి. నేను వేకువనే లేచెదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. దేవ, ఆకాశము కంటే అత్యున్నతడవుగా నిన్ను కనపరుచుకొనుము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము అని. ప్రియులారా, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడు అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమెన్. అపోస్తలుడైన పౌలు కొరంతీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను అని. సహోదరి సహోదరులారా, మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగునని, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడునని నీవు దావీదునకు సెలవిచ్చావు. ఇది భౌతికంగా మాత్రమే కాదు, ఆధ్యాత్మిక రూపంలో కూడా అమలు అవుతుందని. ఎందుకంటే దావీదు వంశంలోని యేసుక్రీస్తు జన్మించి నిత్యరాజ్యానికి మార్గం చూపిస్తాడని
నీ వాగ్దానం కేవలం భౌతిక పరిమితులు గలది మాత్రమే కాదు, అది నిత్యమైనదని, అలాగే వాగ్దానం ఇచ్చిన నీవు నమ్మదగిన వాడవని తెలియజేశావు. తండ్రి నీకు స్తుతులు. దేవ, నీవు చెప్పింది ఆలస్యమైన తప్పక నెరవేరుతుంది గనుక పరిస్థితులు అసాధ్యం అనిపించిన విశ్వాసం ఉంచి నీ మాటలను నమ్మి ధైర్యంగా ఉండుటకు సహాయము దయచేయమని, సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు, మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మేమన్ని విషయములలో ఎదుగులాగున కృపచూపమని, మా కుటుంబాన్ని, మా జీవితాన్ని, మేము కలిగి ఉన్నదంతటినీ నీవే స్థిరపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.